అలాగా చూడు ఇదేనేంపా పడ్డా ఏయ్ లే అట్లే చూసేస్తావా చూసే నేను అట్లా మళ్ళా లేకుండా లేసేయనియా ఈ పక్క పట్టుకో రెండు బళ్ళు లేయా నాలుగు బండికి వచ్చింది మంచి పాకానికి వచ్చాయి బాటమేమో వస్తా ఉంది చదుపు ఉందేదేమ్యా చదుపు ఉందా చూద్దాం దాన్ని పెట్టేది అట్లే మాట్లాడదలయ్యా మనం కొత్త వాళ్ళం కదా తోలు అట్లా నీ బండి కల్లా ఏ ఉన్నిలేమే ఓ అట్లా ఏం మాట్లాడదండి ఇప్పియా ఏమే మనసుకు వచ్చిందా అదా అట్లా నీ బండి కల్లా ఆ తావులకే పోతా ఉంది ఇంతవరకు అది బయట తిరిగిలేదా ఏం పవర్ఫుల్ ఉందియా ఏం కాదులే యాడికి పోతుంది ఎక్కడ పోదు ఆడ మంచి పవర్ఫుల్ ఏం కాదు ఉండి అవన్నీ ఇస్తాడు కానీ అయ్యాలను అట్లా ఆవోయేమో అదేమన్నా ఇక్కడ రాయా రాళ్ళు లేకుండా ఆడేద్దు అబ్బాయి గమ్మున అట్లా వెళ్ళిపోదా పదా అది నీ ఏం మామూలు అనుకోండావేం పవర్ఫుల్ చిన్నగా పదా అట్లే పదా ఆడికా మళ్ళీ కావాలంటే మూదాడు మరుస్తువా ఏం చూడా ఎక్కడ పోతుంది ఉండు ఊరు మాట్లాడలేలా పవర్లో ఉంది పట్టుకోలేవు మనం ఇప్పేసుకుంటే కదా అట్రానా గమ్మున పోయి పట్టుకో ఒకడిని చూశారు కదా తరుపు పవర్ఫుల్ ఇది ఇంతవరకు తావు మారింది ఇక్కడ ఆవులకు దూడ ఇది 4 బళ్ళు కావాలంటే తీసుకోవచ్చు చెప్తాను మీరు చాలా మంది అడుగుతారు కాబట్టి చిన్నగా బా ఏయ్ ఎప్పుడే నిప్పింటేమియా వాళ్ళు రాయా ఏమి ఎప్పుడే నిప్పింటే కదా నువ్వు ఆవుల కాడ వచ్చింది మళ్ళీ పంపించేసివి కదా మంచి పవర్ఫుల్ దూడ ఇది తావు మారినలేదు కాబట్టి చిన్నగా బా దా ఆవుల కాడికి పోనీ ఆవుల కాడికే ఇంకా దీన్ని అయితే కట్టాలి కర్రలు తొక్కేస్తుంది అక్కడ వెళ్ళిపోతుంది ఎవరికా అదేం కర్రలన్నీ తొక్కేస్తుంది ఇంకా అది ఎక్కడ వెళ్ళిపోతుంది అదేంది అది తరుపు నువ్వు ఆవుల కల్లా దోలియా అది చిక్కదలే నీకో చెప్తాను 1:30 31 130 కట్టే
మళ్ళీ ఎటు చేస్తారు ఇద్దరు పట్టుకో ఎట్లే ఓ మళ్ళా వెళ్ళి మీరు పట్టుకొని కూడా అది మళ్ళా కదా అడన్నా కట్టేసి ఉండు ఒరిజినల్ తరపు దా దా ఇది బయట తిరిగినలేదు కాబట్టి ఇద్దరు పట్టుకున్నా ఇక్కడ రాని అట్ట చేయద్దియా ఆడే మాను కట్టు ఆయన కట్టుకుంటాడు ఆడే 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 మానుకో ఈ మానుకై ఆడే వేసుకో మానుకో అట్లా పోనీ ఆవుల కాడికి నేను అట్లా వస్తా మంచి పవర్ఫుల్ అండి హే పట్టుకోండి గుడ్డు వదిలేసారు చూడు అట్టే పట్టుకో హే ఆడే ఉండి నువ్వు రాయో ఓకే అండి ఫైనల్ అయితే రెండోసారి కూడా ఎక్స్పెక్టేషనరు వస్తాను చూడా వస్తాడా చూద్దాము ఇప్పుడు రైతు దగ్గర ఇది ఎవరైనా సాధు చేసుకోవాలో ఆవు చూద్దాం ఇతను ఎట్లా పట్టుకుంటాడో వాళ్ళ దగ్గర ఉంటే ఇతనే రైతు చూద్దాం చూడా ఓ నువ్వు చెప్పినట్టు వింటుంది కదయా రమ్మంటే వస్తుంది అవులే ఇంకా 20 దినాలు ఉందా 9లో పడుతుంటే ఇంకా నెల ఉందా నెల ఉంటే నెల కొట్టినారా 10 రోజులు అంటే మంచి బాటం వస్తుందిలే టైం ఉంటే ఒక రోజు 2 రోజులు నుంచి అంత 9లో పడిపోతుంది 9లో పడితే ఇంకేమే ఇంకా నెల ఉందంటే మంచి వర్షం వస్తుంది అంటున్నా అంత మట్టుకు వాళ్ళు పట్టుకోలేరు అంటే ఏం మామూలు కాదు ఏడైదా పవరా అంత ఉల్లాసంగా ఉంది మీరు పట్టలేరు రేవు మన మూగిదాడు సన్న మూగిదాడు వేస్తే అది కొత్త మూగిదాడు వేసి దానికి మూగిదాడికి పెడితే పెరుగుతుందని నేను మూజింగడానికి పెట్టినా 9లో పడుతుందంటే ఒక దినం 2 దినాలు ఎంచుమించు అంతే 9లో పడిపోతుంది ఆడుండు బా వాళ్ళు చూసుకొని మూడాడు పెట్టి మోహన్ బాబా ఏం చూడాలి ఇప్పుడు నువ్వు మూడాడు పెట్టి నేను చెప్తా గ్యారెంటీ చెప్తా నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి అడవిలో ఉంటే గొడ్డు ఇప్పుడు పెట్టనేదో నేను పెడతా చూడు 2 నాలుగు వాడికి పడితే నువ్వు కింద దూరు అట్లే ఉంటుంది కలిసి కొట్టేం కాదు చూడు ఉండబా అదే 7 అడుగులు ఉండేది కదా రేం పువ్వులు తన్నేది పొడిసేది అట్లాంటివి ఏంటి లేవు ఏమే చూడ కిడ్నీస్తుందా ఊరికట్లా ఊరికట్లాను మురుబడింది ఇంకా టైం ఉందిలే అవి పేస్ట్ అయిపోతాయి కానీ అవి ఇంకా టైం ఉంది కానీ నెల ఉంది ఏ రోజు ఇప్పుడు ఫోన్ ఎవరో చెప్పినారంటే వానికి నేను ఎవరికి చెప్పిన నీకు వనకే చెప్పింది ఇది వాడు ఫోన్ చేసింది పెడతా గోస వేసిన నేను ఫీడ్ వేస్తావులే శనిపిండి వేసిన గోస వేయండి నేను
ఏం చూసేదేం లేదు. అనేది పొడిచేది ఏంటి లేవు. నీ తన్నేది పొడిచేది ఏమన్నా కూడా వెనక్కి దించేపో. వెనక్కి దింపేయి, ఇవేం అట్లేం భయపడద్దు. అది పవర్ఫుల్ ఉబ్బసం ఉన్నది పో. ఏమే నువ్వు నీ ఇష్టం ఇప్పుడు నేను పోతే అడుగు గమ్మని వచ్చేలేదా? పక్క కూడా బాగా మీరు ఎవరు పోను ఉండో సొంకా పడుతున్నాడు. నీ అక్కడ పోదనుకో. చూడమని కొత్త వాళ్ళు బాయిల కాడ కట్టేయండి, గొడ్ల కాడ కొత్త వాళ్ళు పోతే ఉండవు. నేను చెప్తాను, ఊర్లో అయితే చెప్పి ఇంతవరకు మేమే వచ్చిండే, ఇంతవరకు ఎవరు చూసిండవు ఇవి. ఈడు ఎవరు వస్తారా? కొత్తోడు ఎగ్దమ్మున మూతికాడ చేయబడితే అయిపోయి ఎప్పుడు వచ్చినాడు అని వచ్చాక ఆడ గొర్రెలు నీళ్ళు తాకుని అట్లా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అది నీకేమన్నమ్మా చెప్పు, మనసుకుందా? నీకు గ్యారెంటీ నా నీకైతే ఇంటికైతే తరుపు ఏం చూసే పని లేదు, పవర్ఫుల్ తరుపు అది. అది ఏం చేస్తుంది? మూదాడికి వేయాలి అదే. బతుకుంటావు. చూడప్ప, ఎవరన్నా పట్టకపోని 2-3 దాలు నువ్వు మేపి కసు వేసినావు అనుకో, నువ్వు కాళ్ళకేం దూరం. ఏం దానికి ఏం అవేం చేస్తుంది? ఆ గుడ్డికి లేవు మా బాయికాడ ఈ బుడ్కి. నీకు ఇంకా ఇది అంటే తలకాయ అంటే నువ్వు అనాలా? యావో ఫస్ట్ తినింది, ఇది 2 అయ్యే తినింది, 3 దాలు దగ్గరికి రానిలా. అది నిజమా? ఇప్పుడు నువ్వు ఎట్లన్నా పిండుకోపో, కింద బొక్కెట్ పెట్టేసి పిండు, అది క్షారందో. ఇప్పుడు సరేలే, పొదుగు బీరు శాత రానివ్వ. అడుగుమనియా, మనం అన్ని పడి బాధలు పడేసినాం. నువ్వు అడుగుతావా నేను చెప్పాలా? నేను చెప్పినా వేనుకో, ఆయన చెప్తే చెప్పునే, వాళ్ళు బతుకొని సాక్కుండే. నువ్వు చెప్పు. అది వస్తాయి ఇవి వస్తాయి. ఇప్పుడు నీకు ఓకేనా? పేరు పెట్టమంటే పెడతాడు ఆయన. ఇప్పుడు అదన్నీ స్టార్ ఉండింటే దానికి ఆయన చెప్పేది కూడా అట్లే ఉంటుంది. దానికి అట్లే చెప్తావా? ఆ స్టార్ డబ్బు అడిపోతుంది స్టార్. ఆడికి ఏందో తెల్లింటికలు 2 ఉండయ్యా. ముందు సుక్క మాదిరి పైన ఉంది, కింద ఉండాల్సిందే. అది కొంచెం కింద కొన్ని లెక్క. ఇప్పుడేమో చెప్పు. గొడ్డు గుణం ఉండాలి కానీ. సరేలే, ఉండేది ఉంది, అవేమి దాపెట్టేది ఏం లే, బయటే ఉండాలిలే. ఏమో లెక్క చెప్పు. వాడిని సాక్కొని పాలు పిండుకున్నాడు నిమ్మదిగా. పాలన్నా పిండుకొని ఎవరికన్నా అమ్ముకొని ఇబ్బంది ఏం లేదు, సంతోషంగా పట్టుకొని పోయి పిండుకొని ఏమని చేసుకొని చెప్పు. ఏందో నేను చెప్పినాను, అయ్యా వానికి చెప్తారు, వీనికి చెప్పు ఏదో చెప్పయ్యా. అయ్యా చైనీస్ పుట్టి బేరంలో చెప్పింది పేరు పెట్టు. నువ్వు నా చెప్తే వాళ్ళు చెప్పాలి కదా. 120 చెప్పినానా? పోతే చెప్పినట్టు ఏమని కావాలంటే లెక్క చేయగలగప్ప. నువ్వు కూడా 20 కాడికి వచ్చినాడు. 85,000 నువ్వు అట్లా అడగద్దు కదా. అడగే పనే లేదు, అడగనే అడగకూడదు. ఈమని నోటన్న ఈమని అట్లా కాదులే. దగ్గరికి వచ్చి నువ్వు అంతరా, ఆయన ఒక అడుగు వచ్చి నువ్వు అడుగురా. నచ్చుగా అడగలేదు. 7 ఈతలు ఇచ్చుకొని 85,000 అమ్మిన ఆవును. 7 ఈతలు తొలిసూరు పట్టది, ఈతలావు కాదు, తొలిసూరు పట్టది. ఇబ్బంది ఏం లే, అడగనీలే, తప్పేముంది. ఆయన నచ్చిన కాటికి అడిగినాడు. నేను చెప్తాను, నెల టైం ఉంది. అది కరెక్ట్ రేట్ చెప్పేసినాడు ఆయన. రావాలి వరుస, అది అంతా డబల్ రావాలి. అదే రైతులతోవా కొంచెం వెనుక మీద నమ్మకం చెప్తారు. నేను ఇప్పటికి 4 గుడ్లు అమ్మినా, ఒకటి కూడా రిమార్క్ లేదు. ఉండే మాట చెప్తాను. అలా డబ్బులు మంచి కాదు, వాయినే కాదు. ఎందుకంటే మనము నీచంగా నువ్వు అడగద్దు. కూర్చోద్దు ఆయన అట్లా అడుగుతా మేము నీకు. నేను కూడా యాడికో చెప్పింటి ఆయనకో, యాడికో తగ్గి సంతోషం పట్టుకో. పద్దన్నే నీకు అట్ట చేయలే చెప్పాలా, పట్టుకో అయిపోవాలా. మళ్ళా పట్టుకోనిలే, నేను చెప్పాలా. పద్దన్నే చెప్పి నోట్ పట్టుకుంటే చెప్దాం అంతే. చెప్పాలంటే చెప్తాంలే, నీకు అంత అన్యాయం చేయమా, నీకు అన్యాయం చేయమా. దాన్ని నోట్ పట్టుకునే దానికి ఏముంటుంది చెప్పు. మళ్ళా పెరికెళ్ళాడు కూడా చెప్పు. అది ఉండకూడదు. నిజమేలే. ఇప్పుడు నువ్వు లెక్క అమ్ముకోలేక కాదు, పొగురుగా చెప్తాననే.
వాయినికి ఒక నమ్మకం మీద చెప్పిన నాకు దండిగా ఉన్నారు ఎదరకపోయే వాళ్ళు వ్యాపారస్తులు లేక ఎవరన్నా ఉన్ని మన మనిషి అని చెప్పి పిలుచుకొచ్చినాము సార్లు అడిగినాను నాకు ఏదో అమ్మేట్లు ఉంటే నాకు చూసి మాట చెప్పప్పా, ఈ మంచి బండి ఎత్తుకొని రైతులు వచ్చేస్తాం. సాకులు ఉన్నారంటే వీనికి చెప్పిన ఏ రోజుకి ఎవరికి చెప్పిన నా ఇంటి ముందర వ్యాపారస్తుడు ఉన్నాడు బోర్ వేపించుకోండి నా ఇంటికి ఎదురుగ్గా వ్యాపారస్తుడు ఉన్నాడు నా ఇంటి ఎదురుగ్గానే ఉండేది వాడు ఓటు ఎత్తుకెళ్ళిపోతాడు. రామన్ నాకు బాగా తెలుసు అట్లా వాళ్ళు ఒకరి నాడికి మేలు అడిగేది వద్దు వాళ్ళ ధైర్యం బేరం అంతే దాని కథ ఏమే ఏం అడిగి లెక్క జరగ ఇస్తాను ఏం 6,000 86,000 ఇస్తాను ఉడ్డు అండు ఏం నీకేం ఎత్తుకొని పో ఇష్టపెట్టాం మేడ 500 నాకు టైం ఉంది నాకు టైం ఉంది ఉందాదనేనా మంచిది అది నువ్వు పుణ్యాతమా నువ్వు పంట పెట్టిండవు కాదు నువ్వు నెలకే రా ఇబ్బంది ఏం లేదు. పంట పెట్టిండవు కాదనా మాకే 5,000 నువ్వు నెలకు బాధపడుతుండవే పాలు తాగే దోల వచ్చి సాకిండేది అడుగు. మూడేళ్ళు పాలు తాగే దోళ్ళు. 3 ఏళ్ళు బట్టి ఉంటుంది 3 ఏళ్ళు ఎంత బాధపడి సాకల్లా నా సాగిందంటే సొమ్మ ఆ పొద్దు ఆకాశాలు ఇచ్చిండవు ఈ కాసులు ఇచ్చింటావా దూడికే దాని రెండు ఏ అంతలు ఇట్లా ఏనా పాలు ఎత్తుకునే పనికి. 10,000 రూపాయలు పాలు తాగినావు ఒక దూడ నువ్వు నమ్ముతావు నమ్మవా కొనకొచ్చి పెట్టిన అడుగు అయింది ఆయన తాగేస్తుంది పని. రోజుకి 5-6 లీటర్లు తాగేస్తాయి పాలు ఓ దూడ సాకాలంటే సాకోవాలి. ఉన్నీలేనా టైంతో ఉన్ని నాకు గంటలు గంటలు 90,000 పెట్టుకో. అయ్యా వాడిని అడగలే నేను. నువ్వు నోట్ పట్టుకో ఎత్తుకొని పోతామా నీకేమి ఇష్టపెట్టమా సాకోలేదు ఉన్నీళ్ళు నేను. ఆయన ఖర్చు వస్తుంది నా నేను సాక్తాలేనా ఇంకా 5-6 వేలు 10,000 దుడ్లే తేడా. నేను నేను సాక్తా నేను 2 నెలలు అయినా సాక్తా నా దగ్గర సొత్తు ఉంది నేను భయపడ్డా నేను సాక్తాను సాగుతా సొమ్ము 7 నెలలు ఆవు అమ్మేసిన 65,000కి 7 నెలలుగానే అమ్మేసిన సొత్తు నెలకు బాధపడుతున్నావు నువ్వు 7 నెలలు 3 నెలలు మేపే గుడ్డికి అమ్మేసిన నేను చేతి పెట్టుకో. బాడీకి ఉందినా 15,000 2,000 బాడీకి ఉంది ఏం ఖర్చు ఉంది అవతల పోవాలన్నా వ్యాపారం కుదరదు నువ్వు లాస్ట్ ఇట్లానే కుదరదులే నువ్వు అంటే నేను అయిపోయిస్తుంది ఇక. ఏం లేదు ఆడ ఇచ్చిగా నీకు కుదరదులే వ్యాపారమే కుదరదు నువ్వు అంటే అయిపోయా. నువ్వు అంత బాగా అంత చెప్తే ఇంకేం చెప్పలేరప్ప ఎవరు కానీ లాస్ట్ అని నడుచుమా. నువ్వు 1,5 ఇస్తావు భయ్యా లాస్ట్ వ్యాపారం బతికిపోతారా? 1,5 ఎందుకు బతకరు? బతికేకున్నారా బతుకుతారన్నా ఉండు. బీల్స్ వస్తామేమన్నా కాదునా బతుకుతారని చెప్పు, చెప్పు బిల్స్ నాకు టైం ఉంది చెప్పు. 5,000 నీ మాట ఖర్చు ఉంది నీకే కదా ఇప్పుడు అట్లా గుడ్డ అయితే చెప్పు అట్లా గుడ్డ అయితే చెప్పు 92,000 సరిపోయా. వద్దనా లేదు పెట్టుకో. వద్దనా 92,000. వానికి 3,000 2,000 ఖర్చు ఉంది నా. నీకేం అన్యాయంగా అడిగిలే నీకు అన్యాయంగా అడిగిలే చెప్పాను కిందయ్యా. వద్దులేనా అన్యాయంగా అడిగిలే ఏం బిల్లు అడిగిన ఒక మాట చెప్తా ఇನ್ನು మళ్ళీ చెప్పు నువ్వు 1,10కి అడిగినారు నేను ఎలా అయ్యో వస్తాడు ఇందా పెట్టుకో నువ్వు పెట్టుకో. రాదు ఇందా నువ్వు అయ్యా నువ్వు. పెట్టుకొని అమ్మలేను ఇందా నీకు లేదులేనా నేను అబద్ధం అన్యాయం నేను అబద్ధం చెప్పను నీకేం అట్లనే ఏం వానికి ఖర్చు చెప్పాను ఉంది నీకు? మళ్ళా నీకేం దూడ చెప్పాను? సాకాల 3,000 ఖర్చు అబద్ధం ఉంది నేను చూడు చాకేకి 3,000 ఈ లక్ష్మీ ఎవరైనా లక్ష్మిగా ఒకటే. నడుచుకున్నా నీ పేరు నువ్వు చెప్పాను ఇంత చెప్పను ఏది మాట్లాడినా వాడిని నిజమే చెడగొట్టాడా మాట్లాడా ఇందా నీకు చెడగొడతామా చెప్పు చాకేకి ఖర్చు నువ్వు ఎంత ఉండాలి అడిగినా నేను? కాదు నువ్వు ఎంత చాకేకి అడిగినా? ఉందా? 1,92కి అడిగింది అట్లే. ఏమి కాదు 1,10కి అడిగితే ఎలా నీకే చెప్పినాను ఎలా దేవుని నిన్న ఎలా? ఖర్చులు ఉన్నాయి ఏం నేను నువ్వు అబద్ధం చెప్పను. ఎలా? దేవునికి ఎలా అదియా? ఇప్పుడే అడిగినా వద్దులే ఇందా నువ్వు ఊరికే బాధపడద్దు ఏం మేమేం బాధపడదు నువ్వు పడతాండేదా మేము బాధపడేది నువ్వు అడిగిన రేటు బాగొట్టుకుని ఎవరు అమ్మరు ఎవరు అమ్మరు నేను కూడా నీకేం పెద్దగా దొబ్బుకొని చెప్పిండ్లా 10,000 డిఫరెన్స్ వ్యాపారం చెప్పిన అంతే నీకు. పెట్టుకోయా. 95,000 పెట్టుకో. రాదులే, రాదులే. నువ్వు పదనంగా ఇడిపి 95,000. వద్దనా అది వాడి ఇది అయిపోయింది. 95,000. ఆయన వద్దంటే ఓ. మనకేం ఇంకా ఇంతకంటే కూడా చెప్పు. సంతోషంగా ఈయన నేను కక్కని పని చెప్పు. నాతో పని సంతోషంగా బతకాలన్నా వద్దు. మళ్ళా 3,000 ఖర్చు బాడిగా వీనికి ఎలా వస్తుంది? 15,000 వీనికి 1,000 ఇవ్వాలా 3,000 దాపెట్టేది ఏం లేదా వాడికి వానికి లచ్చ పడిపోతుంది నా సాకితే పెట్టుకోనా? నువ్వు సాకి మళ్ళా వాడిని అమ్మినా పాలు పిండుకోవాలా చెప్పలేదు నువ్వు 95కి నేను అడుగుతా ఉండేది నీకు. ఏం నా ఇంత ఏం నన్ను ఏముంది ఇడిపి అయ్యో నేను అడిగిందే ఇంతకంటే ఈ వాడిని ఖర్చు ఉంది నేను చెడగొట్టాలని చెప్పు వేరే వాళ్ళు అయితే ఆడుకో అడిగింది మా అందుకే నేను చెప్పి వేరే వాళ్ళు అయితే ఆడుకో అడిగింది మా అట్లా కాదు. సర్వ మనం కావాల్సిన వాడు అని అట్లా చెప్పా కాదు. నేను నీకేం చెప్పినా పాగొట్టుకొని అమ్మను నేను అయ్యా నేను నీ పగుటి అడుగుతానా నిండా 1,5 చెప్పినావు 95కి నేను అడిగినా నీకు నేను ఎన్ని నిమిషంగా అడిగినా ఇడిపి పని నాతో పని బండి ఎత్తుకొస్తామా పట్టి కాదు, వాడిని పోయే కథ కాదు వాడిని ఇట్లా బేదారు చేస్తే వాడిని బేదారు చేస్తే ఎట్లా సంతోషంగా ఇన్నా?
చూడు వానికి అమ్ముకున్నా నేను చేసుకోను. నువ్వు రైతు, 4,000 5,000 రావాలా నేను పిండుకున్నా రైతే. పాలు పిండుకోవాలా నేను ఆవుల మేపిన ముందు 40 ఏళ్ళు ఆవుల మేపు మధ్యలో సాలిచ్చేసి 15 ఏళ్ళు మూటలు మోసి మళ్ళీ ఆవులు పెట్టిండేది. నేనేమంత బీలోడి అడగా నేను అంత నిలబెట్టేసి సంతోషం. ఇది first time నీ- వానికి first time నీతో ఎంత పడుతుంది చెప్పు? నువ్వు వాడు ఇయ్యప్పని అడిగినా? ఎవరన్నా కానీ లోపలికి అడుగుతారు కానీ పైన అడుగుతారు వానికి ఏమొస్తుంది అంతా నువ్వే పెరుక్కుంటావు అమ్ముకునే సొమ్ము కావాలా పిండుకునే సొమ్ము కావాలా ఇంకా ఎవరిని అడిగేవాళ్ళు నువ్వు మేము చెప్పినట్టు ఎవరు చెప్పరు చూడు సంతలో సంతోషంగా సంతకాటు వారు ఎన్నికి వచ్చేస్తాయా దాని మాట చెప్తా ఉన్నా నిన్న వేసుకొని వచ్చిన 2 ఆవులు అన్ని ఎన్నికి వస్తాండయా కదా 95,000 అంటే నీకు బాడీ ఖర్చు ఇంక 10,000 వాడి నువ్వు సంతలు 80 గడిగిన ఇచ్చేసి రావాల్సిందే ఆడ దాని మాట చెప్తావేమన్నా వాళ్ళంటే పోతుందో వస్తుందో అక్కడ దొంగలు దొల్లేసి వస్తారా ముత్తడి నువ్వు ఇడిపి మళ్ళా గిల్లా ఉండదు బండి ఎత్తుకొని వస్తా పెట్టుకో 10,000 ఖర్చు వస్తుందండి. 10,000 ఉంది నీకు తక్కువ అడిగి అన్యాయం చేసిందిలే సంతోషంగా పట్టి నేను అట్లా చెప్పను, ఖర్చు వస్తుంది. పెట్టుకో మళ్ళీ ఇస్తావు కాదు 5,000 ఇచ్చేయ్యా మళ్ళా ఇది ఉండకూడదు ఉండున్నాను మళ్ళా మొదటికి వస్తాండ నేను పట్టుకునేది కాదు నీకు ఇస్తాను ఇంత 95కి రాదు. అయ్యా అట్లా చెప్పొద్దు నువ్వు కోపం చేసుకోవద్దు నాకు. కోపం ఎవరు చేసుకుంటున్నారు ఆయనకు బతకాల నువ్వు ఉండాలని ఇద్దరు చెడిపోకూడదనే చెప్పినామా నువ్వు బాగుండాలా సొత్తులో ఉండాది, సొత్తులో ఉంది, పోనా బాధపడకూడదు. నాకు కూలి ఈ పొద్దు పట్టింది నేను ఇన్ని ఆగుట్టుకుంటా ఉండేది నేను సంపాదించుకుంటా అండ ఆ పొద్దు పెట్టిన డబ్బులు ఆడ పావు ఏడా నేను సంపాదించుకుంటాను. నువ్వు పెట్టుకోనండి సిమ్మా ఆ చిల్లర ఇచ్చేయ్యా చెప్తా చిల్లర ఇచ్చే 5,000 మళ్ళా అది ఇది అనకూడదు ఇది పెట్టుకో ఇది పెట్టుకో అదే పైన పోయా ఇడిపిచ్చే ఉండి పోన్నా ఇడిపిచ్చే ఎప్పుడు ఎత్తుకొని పోతావా ఇప్పుడేనా మళ్ళా ఇది ఉండకూడదు ఇప్పుడంటే బండి ఎత్తుకొని వస్తా దిట్లు కాల్ చెట్టు ఎత్తుకొని పోయి బండి ఎత్తుకొస్తాడు పక్కన కాసి చిల్లర లేదు ఇచ్చి నేను తీసుకొని వచ్చి ఇస్తాలే డబ్బులు ఇచ్చినప్పుడు రూపాయి ఇచ్చే బండి బండిలో వస్తాయి కదా నేను మళ్ళీ ఇచ్చాంలే నువ్వే ఇద్దులే ఈ చేతికొని అమ్మాలి అనుకునే అమ్మాలి దాన్ని సంతోషం పట్టుకో పట్టించాడు పట్టి మన ఊరికే బండి తెచ్చుకో ఎత్తుకొని నువ్వు ఉంటావు ఉన్నా ఇడే బండి ఎత్తుకొచ్చారుగా లేదంటే ఊర్లో పోయినా కూడా ఫోన్ వేస్తాం వచ్చాయి ఎప్పుడు ఎత్తుకోవచ్చా ఇప్పుడేనా మళ్ళా ఇది ఉండకూడదు పదా ఏడా ఉంటా లేదులే ఇప్పుడు 95,000 వచ్చింది 1000 వచ్చింది ఫోన్ పే వేసి నేను వేసుకుంటా పో ముగిదాడు తాడు పెట్టి ఉత్త ముగ్గుదాడికి పెట్టు ముగ్గుదాడికే పెట్టినా బా ఇచ్చేస్తా పోతాండి ఏం లేదు అది ఉత్త ముగ్గుదాడు లేక ముగిదాడు నిన్న మొన్న కోసేసి ముగిదాడు వేసినాను అది చిలకడ పెడితే పెరిగినోడు ముక్కు బిగుసుకుంటుందని చెప్పి అంత ఇదిలే భూజంగానికి పెట్టినాలే అంతే ఇంకేం లేదు. అట్ట ఫస్ట్ దానికి ఈడే మార్చాల్సిందే నువ్వు మళ్ళా వెళ్ళిపో పవర్ నువ్వు పట్టుకోలేవా